ఒక ప్రశాంతమైన గ్రామంలో పచ్చని పొలలు మరియు మట్టిరోడ్ల మధ్య రాఘవ అనే పేద రైతు నివసించేవాడు. అతనికి పెద్ద ఆస్తులు ఏమీ లేవు. ఒక చిన్న మట్టి గుడిస, కొద్దిపాటి భూమి మరియు వీరా అనే బలమైన గోధుమ రంగు గుర్రం మాత్రమే ఉన్నాయి. రాఘవ పేదవాడైనా అతని నిజాయితీ, మృదు స్వభావం వల్ల గ్రామమంతా అతన్ని గౌరవించేది. వీర సాధారణ గుర్రం కాదు, అతను నిబద్ధతతో పనిచేసే తెలివైన యజమానిపై అపారమైన ప్రేమ కలిగిన గుర్రం. ప్రతిరోజూ తెల్లవారితే రాఘవతో కలిసి పొలాల్లో దున్నేవాడు, సరుకులు మోసుకుని మార్కెట్కు వెళ్లేవాడు. రాఘవ ఎప్పుడూ వీరను ఎక్కువగా పని చేయించడు, కుటుంబ సభ్యుడిలా చూసుకునేవాడు. ఒక సంవత్సరం తీవ్రమైన ఎండలు వచ్చాయి. వర్షాలు పడలేదు, పొలాలు ఎండిపోయాయి, బావులు కాడిపోయాయి, ఆహారం దొరకడం కూడా కష్టమైంది. రాఘవ చాలా కష్టాల్లో పడ్డాడు. అయినా తనకున్న కొద్దిపాటి ఆహారాన్ని కూడా వీరతో పంచుకునేవాడు. ఒకరోజు మార్కెట్ నుంచి ఖాళీ చేతులతో తిరిగి వస్తుండగా తన దగ్గర ఉన్న చిన్న వెండి నాణేల సంచి తెలియకుండా దారిలో పడిపోయింది. అవే అతని జీవనాధారం. అలసటలో ఉన్న రాఘవ అది గమనించకుండా ఇంటికి వెళ్ళిపోయాడు. వెనకనే నడుస్తున్న వీర అది చూడగానే ఆగిపోయాడు. సంచీని నోరులో జాగ్రత్తగా ఎత్తుకుని చుట్టూ చూశాడు. రోడ్డంతా నిర్మానుష్యంగా ఉంది. అయినా అతడు ఆ సంచిని దొంగిలించాలనే ఆలోచన కూడా చేయలేదు. వెంటనే తన యజమానిని చేరి ఆ సంచిని రాఘవ పాదాల వద్ద పెట్టాడు. ఆ నాణాల్ని చూసి రాఘవ ఆశ్చర్యపోయాడు. ఆనందంతో అతని కళ్లల్లో నీళ్లు తిరిగాయి. అతడు వీరను హత్తుకుని, నీవు చాలామంది మనుషులకంటే నిజాయితీగలవాడివి అన్నాడు. కొన్ని రోజులకు ఒక ధనిక వ్యాపారి గ్రామం గుండా వచ్చాడు. వీర బలం, విధేయత చూసి రాఘవకు పెద్ద మొత్తంలో డబ్బు ఇచ్చి గుర్రం కొనాలనుకున్నాడు. ఆ డబ్బుతో రాఘవ పేదరికం అంతా పోతుంది. క్షణంపాటు అతడు ఆలోచించాడు. కాని వీర చూపిన నిబద్ధత గుర్తుకు వచ్చింది. నేను వీరను అమ్మను అని రాఘవ దృఢంగా చెప్పాడు. నా దగ్గర ఏమీ లేనప్పుడు కూడా అతడు నన్ను వదల్లేదు. వ్యాపారి ఎగతాళిగా నవ్వి, నిజాయితీ కడుపు నింపదు అంటూ అక్కడినుంచి వెళ్ళిపోయాడు. కొద్ది వారాల తర్వాత ఒక ఉదయం వీర తన అలవాటు దారిలోకి కాకుండా ఒక రాళ్లకొండవైపు రాఘవను తీసుకెళ్లాడు. ఆశ్చర్యపోయిన రాఘవ అతన్ని అనుసరించాడు. అక్కడ ఒక పాత చెట్టు దగ్గర వీర నేలను మోకరిల్లాడు. రాఘవ తవ్వగా బంగారు నాణాలతో నిండిన పాత పెట్ట కనిపించింది. రాఘవ ఆ ధనాన్ని గ్రామ పెద్దకు అప్పగించాడు. అతని నిజాయితీకి మెచ్చి గ్రామం అతనికి తగిన బహుమతి ఇచ్చింది. ఆ బహుమతితో రాఘవ జీవితం పూర్తిగా మారింది. అతని భూమి మళ్లీ పచ్చగా మారింది. గుడిసె ఒక మంచి ఇంటిగా మారింది. శాంతియుతమైన జీవితం అతనికి దక్కింది. వీరమాత్రం జీవితాంతం ప్రేమతో, గౌరవంతో జీవించాడు. నీతి: నిజాయితీ మరియు నిబద్ధత ఎప్పటికీ వృధా కావు. సరైన సమయానికి మంచి ఫలితాలు తప్పక వస్తాయి.